బాపట్ల జిల్లా అమల్తలూరు మండలం వేమూరు నియోజకవర్గంలో ఇంటూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్ అసెంబ్లీ అభ్యర్థి వరకుటి అశోక్ బాబు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ అమరావతిలో ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పేదవాళ్ళు అంటే సామాజిక వర్గం రెడ్డి వారు కానీ కాపు కమ్మ వాళ్ళందరికీ సామాజిక న్యాయం చేయాలని వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు చేయుత ఆసరా ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అందించారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని కోరారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి నందిగామ సురేష్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే ఖచ్చితంగా 175కు 175 ఖచ్చితంగా వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. అంత బాగా ఈ గ్రామంలో రిసీవ్ చేసుకున్నారు. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తానే ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తూనే ఉంది. ఈ గ్రామానికి సంబంధించి మంచినీటి సమస్య ఉంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ వాటర్ ట్యాంక్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. 4 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి జేజేఎం ద్వారా ఇంటికి కుళాయి వచ్చే విధంగా చేస్తున్నాం. దానికి చెరువు కూడా బాగు చేయడం జరిగింది. మరి ఇంకా చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత ఉత్సాహంగా చేస్తున్నారు. నాకు ఈరోజు ఒకటి బాధేసింది, చాలా బాధేసింది. ఇంటూరు గ్రామంలో మరి అటువైపు వెళ్ళాం. శ్రీరామనవమి ఆ గుడి దగ్గర ఎక్కడో ఆ పక్కన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో కొంతమంది కూర్చున్నారు. అక్కడికి పోయి వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. 3 సార్లు దండం పెట్టారు. అసలు కనీసం కంటి చూపు కూడా లేదు. అయ్యా పేపర్ చదువుతున్నారు, బొక్కలు పడిపోతున్నాయి పేపర్. ఇటువైపు చూడట్లా. అంత సంస్కారం లేనటువంటి వాళ్ళకి ఆ గ్రంథాలయం ఎందుకు, ఆ చదువు ఎందుకు, ఆ పేపర్ ఎందుకు? అంత దారుణంగా మమ్మల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా? చాలా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ మెడలో, ఈ చేతిలో ఈ మైక్ ఉండదు, మా ఒంటి మీద ఈ తెల్ల బట్టలుండవు, మీరంతా ఉత్సవాలు చేసుకోవడానికి ఉండదు. మేము ఇలా ఉండం, మీలోనే ఉండేవాళ్ళం. ఆ మహానుభావుడు మనకిచ్చినటువంటి ఆయన ఆలోచన ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి జెండా ద్వారా ఈ ఉత్సవంలో మేము పాల్గొనేటువంటి అర్హత మాకుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాం. వాళ్ళకున్నటువంటి కసి పేద వర్గాలలో మీకెందుకు లేదు అని నేను అడుగుతున్నా. అలా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇటువైపు ఒక వర్గం, అటువైపు వర్గం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళు అక్కడ కూర్చొని ఒక అసహ్యమైనటువంటి చూపు మనల్ని చూస్తూ ఉంటే పేద వర్గాలందరూ ఏకం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఇందుకే అని మీ అందరికీ చెప్తున్నా. ఇంకా మనకు అది కానీ అర్థం కాకపోతే బానిసత్వపు కోరల్లోకి మరలా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా పాటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి ఆలోచనలు? గొడవలు వేసుకొని విడిపోవడమా? వాళ్ళకి బానిసత్వం చేయడమా? ఆలోచించండి. ఈ గ్రామంలో 80% పేద వర్గాలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి 1200 పైన మెజార్టీ వచ్చేటువంటి గ్రామం ఇది. వాళ్ళకున్న పౌరుషం పేద వర్గాలైనటువంటి మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ప్రతి ఇంటికి చెప్పండి. ఈరోజు వాళ్ళు అవమానించినటువంటి అవమానం నాది కాదు, మీ అందరిది కూడా అని చెప్పేసి చెప్తున్నా.
ప్రతి ఇంటికి ప్రచారం చేసుకునే హక్కు లేదా? ప్రతి ఇంటికి తెలియజేయండి. ఆ అవమానాన్ని ఇంతకంటే ఎంతో ఉన్నాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ల విధానం ఇచ్చి ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని పాటిస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి నందిగామ సురేష్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే ఖచ్చితంగా 175కు 175 ఖచ్చితంగా వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. అంత బాగా ఈ గ్రామంలో రిసీవ్ చేసుకున్నారు. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తానే ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తూనే ఉంది. ఈ గ్రామానికి సంబంధించి మంచినీటి సమస్య ఉంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ వాటర్ ట్యాంక్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. 4 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి జేజేఎం ద్వారా ఇంటికి కుళాయి వచ్చే విధంగా చేస్తున్నాం. దానికి చెరువు కూడా బాగు చేయడం జరిగింది. మరి ఇంకా చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత ఉత్సాహంగా చేస్తున్నారు. నాకు ఈరోజు ఒకటి బాధేసింది, చాలా బాధేసింది. ఇంటూరు గ్రామంలో మరి అటువైపు వెళ్ళాం. శ్రీరామనవమి ఆ గుడి దగ్గర ఎక్కడో ఆ పక్కన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో కొంతమంది కూర్చున్నారు. అక్కడికి పోయి వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. 3 సార్లు దండం పెట్టారు. అసలు కనీసం కంటి చూపు కూడా లేదు. అయ్యా పేపర్ చదువుతున్నారు, బొక్కలు పడిపోతున్నాయి పేపర్. ఇటువైపు చూడట్లా. అంత సంస్కారం లేనటువంటి వాళ్ళకి ఆ గ్రంథాలయం ఎందుకు, ఆ చదువు ఎందుకు, ఆ పేపర్ ఎందుకు? అంత దారుణంగా మమ్మల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా? చాలా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ మెడలో, ఈ చేతిలో ఈ మైక్ ఉండదు, మా ఒంటి మీద ఈ తెల్ల బట్టలుండవు, మీరంతా ఉత్సవాలు చేసుకోవడానికి ఉండదు. మేము ఇలా ఉండం, మీలోనే ఉండేవాళ్ళం. ఆ మహానుభావుడు మనకిచ్చినటువంటి ఆయన ఆలోచన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి జెండా ద్వారా ఈ ఉత్సవంలో మేము పాల్గొనేటువంటి అర్హత మాకుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాం. వాళ్లకున్నటువంటి కసి పేద వర్గాలలో మీకెందుకు లేదు అని నేను అడుగుతున్నా. అలా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇటువైపు ఒక వర్గం, అటువైపు వర్గం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళు అక్కడ కూర్చొని ఒక అసహ్యమైనటువంటి చూపు మనల్ని చూస్తూ ఉంటే పేద వర్గాలందరూ ఏకం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఇందుకే అని మీ అందరికీ చెప్తున్నా. ఇంకా మనకు అది కానీ అర్థం కాకపోతే బానిసత్వపు కోరల్లోకి మరలా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా పాటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి ఆలోచనలు? గొడవలు వేసుకొని విడిపోవడమా? వాళ్ళకి బానిసత్వం చేయడమా? ఆలోచించండి. ఈ గ్రామంలో
80% పేద వర్గాలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి 1200 పైన మెజార్టీ వచ్చేటువంటి గ్రామం ఇది. వాళ్ళకున్న పౌరుషం పేద వర్గాలైనటువంటి మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ప్రతి ఇంటికి చెప్పండి, ఈ రోజు వాళ్ళు అవమానించినటువంటి అవమానం నాది కాదు, మీ అందరిది కూడా అని చెప్పేసి చెప్తున్నా. ప్రతి ఇంటికి ప్రచారం చేసుకునే హక్కు లేదా? ప్రతి ఇంటికి తెలియజేయండి. ఆ అవమానాన్ని ఇంతకంటే ఎంతో ఉన్నాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ల విధానం ఇచ్చి ఈ రోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని పాటిస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్తా ఉన్నాను.